నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. యుద్ధం ఎఫెక్ట్ క్లియర్ గా కనపడుతుంది. ఇటు ఇండియా వైడ్ గా కూడా గ్లోబల్ క్రైసిస్ మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇటు ఎల్పిజి దగ్గర నుంచి త్వరలో మిగతా అన్నిటి మీద కూడా క్రైసిస్ రాబోతున్నట్టు మనకైతే ఇండికేషన్స్ క్లియర్ గా తెలుస్తుంది. అసలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మనతో పాటు అయితే వీటి గురించి మాట్లాడడానికి, డిస్కషన్ చేయడానికి అయితే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నగంటి రమేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అండి. రైట్ సార్, చెప్పండి అసలు అంటే గ్లోబల్ క్రైసిస్ రాబోతుందా? ఆల్రెడీ ఇటు ఎల్పిజి విషయంలో కానివ్వండి, లేకపోతే మిగతా విషయాల్లో కొన్ని అక్కడక్కడ అయితే కనబడుతుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు గ్లోబల్ క్రైసిస్ అనేది అంత క్లియర్ గా కనిపించకపోయినా ఎల్పిజి విషయంలో కానివ్వండి, అంటే షార్టేజ్ అవ్వడం కానివ్వండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లాంటి విషయాల్లో చాలా అటు ముంబైలో, ఢిల్లీలో కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని రాష్ట్రాల్లో హోటల్స్ కూడా మూతపడినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్ లో చాలా వరకు కూడా హోటల్స్ అవి మూతపడ్డాయి. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే విజయవాడలో కూడా చాలా హోటల్స్ అవి మూతపడడం జరిగాయి. ఏం చెప్తారు సార్? రాధా గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. మూడో ప్రపంచ యుద్ధం అనే మాట వాడను కానీ మినీ ప్రపంచ యుద్ధం అనే మాట తప్పనిసరిగా వాడతాను. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 28 ఫిబ్రవరి 2026 ఇరాన్ మీద స్ట్రైక్ చేయడంతో ఐతుల్లా ఖుమైనీ మరణించిన తర్వాత ఆ రోజు నుంచి ఇవాళ వరకు, అంటే ఈ రోజున 12th మార్చ్ 2026, గత 14 రోజుల్లో, అంటే 2 వారాలు వస్తుంది. ఈ 2 వారాల్లో ప్రపంచం మొత్తం అతలాకుతలమైంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సైనిక పరంగా, సాంకేతిక పరమైన విషయాల్లో కూడా చాలా పెనుమార్పులు సంభవించినాయి. మరి ముఖ్యంగా భారతదేశం వైపు నుంచి చూసినప్పుడు మనకి పశ్చిమాన ఉన్న పశ్చిమాసియా దేశాలు అయినా ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ, కువైట్ కానీ, యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఈ ఒమన్ కానీ, ఈ అన్ని దేశాలు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ 6, దాంతోపాటు ఇరాన్ 1, 7. ఈ 7 దేశాల నుంచి భారతదేశము 50% ఆఫ్ అవర్ ఆయిల్ నీడ్స్ అక్కడి నుంచే వస్తాయి. మనకి మోర్ దాన్ 50% అని చెప్పాలి. అలాంటి తరుణంలో ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉంటాము. ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయినా ఇంతకుముందు చెప్పిన కంట్రీస్ నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియము ఇవన్నీ రావటము, వాటికి ఇప్పుడు అమెరికా అక్కడ క్షిపణులతో దాడి చేయటము, తిరిగి ఇరాన్ అమెరికన్ యుద్ధ స్థావరాల మీద దాడి చేయటము, ఇది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో. ఇవన్నీ చివరికి భారతదేశం యొక్క అంతర్గత భద్రతకి, భారతదేశం యొక్క సగటు సామాన్య మానవుడి యొక్క దైనందిన జీవితం, అంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చేసినాయి. వంట అనేది బేసిక్ రైట్, అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఆరోగ్య భద్రత, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, ఉపాధి భద్రత, వీటన్నిటికీ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, పర్యావరణ భద్రత, ఇవన్నీ దెబ్బతిన్నాయి. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మేము చేసే పని ఇదేనండి రాధా గారు. డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మేము ఒక ఇండిపెండెంట్, నాట్ ఫర్ ప్రాఫిట్, నాన్ పొలిటికల్, నాన్ గవర్నమెంటల్ రీసెర్చ్ థింక్ ట్యాంక్ మాది. మేము చేసే పని రాధా గారు ఏంటంటే, ఈ ప్రపంచ యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావము సగటు భారతీయుడి మీద, లేదా ప్రపంచంలో ఉన్న సగటు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, వాట్ ఎవర్ ద క్లాస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద హ్యూమన్ సెక్యూరిటీ అట్ లార్జ్. మానవ రక్షణ, మానవ భద్రతకి విఘాతం ఏ విధంగా కలిగిస్తుంది అనే అంశాల మీద మేము పరిశోధన చేస్తాం. మా పరిశోధనా సంస్థలో ఒక 30 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. సర్వింగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మా సంస్థతో అనుబంధం అయి ఉన్నారు. ఎందుకంటే మేము నాట్ ఫర్ ప్రాఫిట్ కదా, నాన్ పొలిటికల్ కదా, నాన్ గవర్నమెంటల్. సో ప్లస్ దేశం నుంచి చాలా మంది యంగ్ రీసెర్చ్ ఇంటర్న్స్ మా దగ్గరికి వచ్చి పనిచేస్తారు. 1 month సర్టిఫికేట్ ఇస్తాం. ఈ యుద్ధ పరిస్థితులు అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఈ యుద్ధం అనేది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఈ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఒక ట్రంప్ తీసుకున్న నిర్ణయం మూలాన, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం మూలాన అమెరికాకి ఎంత దెబ్బ తగులుతుందంటే, ఆర్థికంగా అమెరికాకి దెబ్బ తగలొచ్చు, వాళ్ళు తట్టుకునే స్టేజ్లో ఉండొచ్చు. ఇప్పటి వరకు ఆయన ఖర్చు ఎంతో తెలుసా మేడం? మొదటి 4 రోజుల యుద్ధానికి $3.7 billion. 3.7 బిలియన్ డాలర్స్ అంటే 190+ దేశాలు ఉన్న దేశాల్లో ఒక
మీరు ఒక 50 దేశాలను కలిపితే వాళ్ళ జీడిపి ఎంత ఉంటుందో ఆ మొదటి 4-5 రోజులు యుద్ధం ఖర్చు ఆల్మోస్ట్ $3.7 బిలియన్ టు $4 బిలియన్ అయింది అమెరికాకి. సో అమెరికా అంటే పవర్ఫుల్ దేశం అనుకుందాం, అయినా దాని పరిస్థితి ఇప్పుడు బాగోలేదు, ఇదివరకు ఇట్లాగ ఏం లేదు. మరి భారతదేశాన్ని మనం ఏం తప్పు చేసాం? మనం ఏం తప్పు చేయలేదుగా. యుద్ధం చేయాలని నిర్ణయించుకుంది ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. ఎవరి మీద? ఇరాన్. సో ఇది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తేల్చుకోవాల్సిన పంచాయతీ మన భారతదేశంలో ఉన్న సగటు భారతీయుడి మీద మరి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. ఇప్పుడు ఎల్పిజి ఉందండి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, అంటే మన గ్యాస్ సిలిండర్లు. ఒక్క భారతదేశంలో రూరల్ ఇండియాలో ఆల్మోస్ట్ 25 మిలియన్ కనెక్షన్స్ ఉన్నాయి. ఏది ఎల్పిజి సిలిండర్లు 25 మిలియన్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ 1 మిలియన్ అంటే 10 లక్షలు. సో ఇంత 25 మిలియన్ కనెక్షన్స్ ఉన్న గ్యాస్ సిలిండర్లు ఇరాన్ అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆగిపోవటం వలన, అక్కడి నుంచి వచ్చే గ్యాస్ ఆగిపోవటం, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఆగిపోవటం వలన మన ఇంట్లో వంట చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు, డాలర్ అంటే మన రేటు పెరిగే అవకాశం ఉంది. కానీ భారతదేశ ప్రభుత్వము అండర్ నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ, హానరబుల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ అజిత్ దోవల్ సార్, డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, వీళ్ళందరూ దే హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ దే హ్యావ్ మేడ్ ద డెసిషన్ దట్ అవర్ పీపుల్ షుడ్ నాట్ సఫర్. సో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ప్రాపర్ ప్రోయాక్టివ్ మెజర్స్ టు ప్రొటెక్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఆన్ 12th March 2026 at about 1 PM in Hyderabad, as we are talking, there is no immediate threat, no need to panic. But if the war continues for one more month with the same intensity, ఇదే యొక్క తీవ్రతతో యుద్ధం కనుక ఇంకొక 4 వారాలు కంటిన్యూ అయితే మన దగ్గర ఉన్న గ్యాస్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అన్ని మనకి విశాఖపట్నంలో కొన్ని రిజర్వ్స్ ఉన్నాయి, కొన్ని మ్యాంగ్లూరులో ఉన్నాయి. అంటే మేజర్గా అవి కూడా ఒక 2 రోజుల నుంచి వారం రోజుల వరకు వస్తాయి. ఆ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో అదర్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్, ఆల్రెడీ హోమ్ సెక్రటరీస్ ఆర్ ఆల్సో, హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has written to all the chief secretaries and DGPs saying that no need to panic, be brave, we have enough resource to take care of the energy security issues. రైట్. అయితే ఇరాన్ కాంప్రమైజ్ అవుతాను అన్నప్పటికీ కూడా ఎందుకు అమెరికా అసలు డెసిషన్ అనేది మేకింగ్ చేయలేకపోతుంది? ఇంకా ఎందుకు యుద్ధాన్ని అలా కంటిన్యూ చేయాల్సి వస్తుంది? నిన్న ఇరాన్ కూడా ప్రతిదాడికి దిగినటువంటి సందర్భం కనిపించినట్టుంది. సో ఏం చెప్తారు సార్? అమెరికా, ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ, నేను ఒక PhD ఇన్ అమెరికన్ స్టడీస్ చేశాను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. మనం ఆల్రెడీ చెప్పాను. పోస్ట్ డాక్టరేట్ ఇజ్రాయెల్లో చదువుకున్నాను. వేరే కంట్రీస్, పక్కనున్న కంట్రీస్ జోర్డాను, పైన టర్కీ, ఈ దేశాలు కూడా తిరిగి వచ్చాను. నేను నాకున్న దేవుడిచ్చిన తెలివితేటలతో, లేకపోతే నేను చదువుకున్న దాంట్లో కనుక నేను పరిశోధన చేసిన తర్వాత నేను 100% చెప్తున్నా, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇటు ఇరాన్ కానీ యుద్ధం ఆపుతాము అనే సంకేతాలు నోటి ద్వారా ఊరినే పైకి చూడటమే కానీ వాళ్ళ చర్యలు మట్టికి, అంటే వైల్ దే ఆర్ వోకల్లీ సేయింగ్ టు ద పబ్లిక్, టు ద హోల్ వరల్డ్ దట్ వీ మైట్ స్టాప్ ద వార్ అంటున్నారే కానీ, బట్ ఇన్ రియాలిటీ డే బై డే అటాక్స్ పెరుగుతున్నాయి. చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం పొంతన కుదరట్లా. సో ప్లీజ్ డు నాట్ కంప్లీట్లీ ట్రస్ట్ వాట్ ది వారింగ్ కంట్రీస్ ఆర్ సేయింగ్. యుద్ధం చేస్తున్న ఈ 3 దేశాలు చెప్పే మాటల్ని నమ్మొద్దు. వాళ్ళు పైకేమో మేము యుద్ధాన్ని ఆపుతాము అని చెప్తున్నారు, కానీ యుద్ధాన్ని ఆపే సంకేతాలు ఏం జరగట్లా. వాళ్ళ ఆయిల్ ట్యాంకర్స్ మీద వీళ్ళు, వీళ్ళ మిలిటరీ బేసెస్ మీద వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఫిజికల్ సెక్యూరిటీ, సర్వీస్ సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే మనిషి దేహంలో ఎట్లయితే ఒక 5 ఇంపార్టెంట్ అవయవాలు ఉన్నాయో, ఎగ్జాంపుల్ మన హార్ట్, మన లంగ్స్, మన లివరు, మన బ్రెయిన్, మన ఐస్, అలానే ప్రతి దేశానికి ఒక 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్ ఉంటాయి. ఆ 5 ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ స్పేసెస్ అంటే వ్యూహాత్మకంగా ఆ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు, ఎనర్జీ సెక్యూరిటీ ఇచ్చేవి, ఫుడ్ సెక్యూరిటీ, సప్లై చైన్స్, హెల్త్ సెక్యూరిటీ సంబంధించినవి, సైబర్ సెక్యూరిటీ సంబంధించినవి, మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే షిప్పింగ్, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, షిప్పింగ్, స్మూత్ షిప్పింగ్ జరగకపోతే సముద్రాల్లో
ఒక చోట నుంచి ఇంకోటికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరగవు. సో వీటి మీద ప్రముఖంగా యుద్ధం జరుగుతుంది. ఈ 3 దేశాలు అక్కడ వాటిని నష్టపరుచుకుంటున్నాయి. అవి అంటే యుద్ధము ఆగే పరిస్థితి నాకైతే కనిపించట్లేదు. మరి ట్రంప్ గారు చెప్పిన మాటలంటారా మీరేనండి. ఇరాన్ అధ్యక్షులు లేరు, అయతుల్లా ఖొమైనీ చనిపోయారు మన బాంబింగ్ లో. వాళ్ళ అబ్బాయి మొస్తబా ఖొమైనీ ఆయన కూడా గాయాలతో ఉన్నారు. ఆయన ఇంకా బయటికి రాలా, కానీ ఆయన సుప్రీం లీడర్ గా ప్రకటించారు. ఆయన చెప్పి నమ్ముతారా? నమ్మండి. లేదా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు చెప్తారా? నమ్మండి. నేనైతే ఈ 3 లీడర్ని నమ్మను. నేను నమ్మేది ఒకటే, గ్రౌండ్ రియాలిటీ ఏంటి. గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు తప్పనిసరిగా అందరూ యుద్ధంలోనే ఉన్నారు ఈ 3 దేశాలు. దేనికోసం ఈ యుద్ధం అసలు, అంటే ఎన్నాళ్ళు కొనసాగిస్తారు? ఎందుకంటే ఈ 3 దేశాలు చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ వల్ల, ఒక యుద్ధం వల్ల 190 దేశాలు దెబ్బతింటున్నాయి. ప్రపంచం మొత్తం ఈ రోజు అతలాకుతలం అయ్యే పరిస్థితి క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు గ్లోబల్ క్రైసిస్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. వచ్చేసిందండి. మళ్ళీ తేరుకోవాలి అంటే చాలా ఏళ్ళు పట్టే. చాలా మంచి ప్రశ్న వేశారు పర్వతరెడ్డి రాధా గారు, చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకు చెప్పనా, కోవిడ్ దెబ్బతోనే COVID, Chinese orchestrated venomous imperial design in 2019 to occupy the manufacturing space, the political space, the service sector space, the maritime space, the cyber space. వీటన్నిటిని ఆక్యుపై చేయడానికి చైనా లెడ్ బయలాజికల్ వార్ఫేర్ COVID-19 ఏదైతే ఉందో దాని నుంచి తేరుకొని కొద్దిగా 22, 23, 24 ఈ ఆర్థిక సంవత్సరాలు పట్టాలెక్కింది అనుకుంటే మళ్ళీ 25, 26, 22 నుంచే మళ్ళీ యుక్రెయిన్ స్టార్ట్ అయింది. February 24th, 2022 యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్. నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య మిస్అండర్స్టాండింగ్స్, చైనా తైవాన్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, రైట్, పాలెస్టైన్ ఇజ్రాయెల్, ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా ఇంటూ వెనిజులా, అమెరికా ఇంటూ గ్రీన్లాండ్, అమెరికా ఇంటూ కెనడా, అమెరికా ఇంటూ క్యూబా అంటున్నాడు ఇప్పుడు ఎవరు, డొనాల్డ్ ట్రంప్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఏమవుతుంది ప్రపంచం ఎటుపోతుంది? లిబరలిజం అంటున్నాం, గ్లోబలిజం అంటున్నాం, క్యాపిటలిజం అంటున్నాం, కమ్యూనిజం అంటున్నాం, సోషలిజం అంటున్నాం. మరి హ్యూమనిజం ఏది? లిబరలైజేషన్ అంటున్నాం, ప్రైవేటైజేషన్ అంటున్నాం, గ్లోబలైజేషన్ అంటున్నాం, గూగులైజేషన్ అంటున్నాం, చైనైజేషన్ అంటున్నాం, డిజిటలైజేషన్ అంటున్నాం, అమెరికనైజేషన్ అంటున్నాం. మరి హ్యూమనైజేషన్ ఏది? కనిపించట్లేదు ఇక్కడ. అందశ్రీ గారు రాసిన పాట ఉంది. అంటే నిజంగా మీరు అన్నట్టు ఒక మాట విషయానికి వస్తే కనుక, నిజం చెప్పాలంటే అమెరికా ఎంత శక్తివంత దేశమైనా కావచ్చు, కానీ మీరు అన్నట్టు అక్కడ హ్యూమనిజం ఏది కనిపించట్లేదు. బట్ అయినప్పటికీ ఈయన తీసుకునే ఒక సెల్ఫిష్ డెసిషన్స్ వల్ల ప్రపంచం ఈ రోజు ఇంత అతలాకుతలం అవుతుంటే, వై హీఈస్ నాట్ మేకింగ్ అ డెసిషన్ టు స్టాప్ దిస్ వార్స్? చెప్పనా మేడం, ఎవరు చేయాలో చెప్పిన ఈ పని? ఆయన అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కించింది ఎవరు? అమెరికన్స్ ముక్త కంఠంతో ట్రంప్ వెళ్ళిపోతాడు ఇంకో 2.5 ఏళ్ల తర్వాత. అనవసరంగా అమెరికా ఎదుర్కోలేని శత్రువుల్ని ట్రంప్ తయారు చేసి వెళ్తున్నాడు అమెరికా కోసం. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాన్ని అతను ఆపోజిట్ చేస్తున్నాడు. లెట్స్ మేక్ అమెరికా ఎనిమీ టు ఆల్ ఓవర్ ద హోల్ హ్యుమానిటీ అన్నట్టుగా చేస్తున్నాడు. సి, ద పీపుల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, టెక్నాలజికల్లీ సౌండ్, వెరీ politically very democratic in nature. I have a lot of appreciation for the American society, American public, American talented pool as such. But the American society will have to wake up to the reality and tell Donald Trump, Mr. Trump, whatever you are doing is not in the best interest of America, because America is built on 3 important things: life, liberty, and pursuit of happiness. We, the people of the United States, in order to form a more perfect union, establish justice, ensure domestic tranquility, provide for the common defense, promote the general welfare, and this is the preamble of the United States of America Constitution. But Mr. Trump is going against the Constitution and its values. See, I am not saying at the same time Ayatollah Khomeini is a saint or a god. I am not saying that. I am not unnecessarily praising Iran also. If American President Donald Trump did find some evidence against Mr. Ayatollah Khomeini, he should have had the patience to prosecute, to apply the due process of law, to apply international legal regime or norms, or to use International Code of Justice, International Criminal Court, International Atomic Energy Agency as a global platform to bring that kind of pressure on Mr. Ayatollah Khomeini and put him down. He should have done that. Mr. Trump, the President of the United States, should have taken that stance
Instead, he took a proactive stance in collaboration with Israel to eliminate this man. But the consequences of the elimination of Ayatollah Khomeini, politically, economically, financially, morally, ethically, militarily, technologically, where is it going? It's going nowhere. మీరు ఏ లక్ష్యంతో యుద్ధాన్ని స్టార్ట్ చేశారో ఆ లక్ష్య సాధన చేయడానికి కావాల్సిన ఏమైనా మిగిలిందా? ఏం మిగలలేదు. మారణ హోమము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు అమెరికా మీద తిరగబడితే ఏం చేస్తారు? ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద తిరగబడు రాధా గారు. ఎందుకో చెప్తా, ప్రాక్టికల్ గా మాట్లాడాలి మనం. అమెరికా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీలీ అండ్ టెక్నాలజికల్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నాట్ టేకెన్ ఏ రైట్ డెసిషన్, no doubt about it. It's not me saying, it's the Democrats in the United States are saying. It's in the Republican Party. Within the Republican Party, some people are against what Donald Trump has done. What I'm trying to say is simple. American people are very smart, very nice. American people as such, they're very hardworking, they're very professional, they're very let's say, they know what to do. They have to bring down the Donald Trump regime. What do I mean by that? డెమోక్రటికల్లీ ఇంపీచ్మెంట్ పెట్టండి, ఆయన కింద దించండి, అప్పుడే ఇలాంటి నిర్ణయాలు అవుతాయి. సి ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ పీస్, ఇఫ్ డొనాల్డ్ ట్రంప్ విల్ హ్యావ్ టు డూ సంథింగ్ ఆర్ హ్యాస్ టు డూ సంథింగ్, హీ షుడ్ రిసార్ట్ టు ఏ మోర్ డెమోక్రటిక్, సెక్యులర్, universal principles. He has to respect, adhere to the international law. International law లేకపోతే, if you are not adhering to the international law, what does it mean? It means, are we living in a barbaric ఆటవిక, తెలుగులో ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా, లేకపోతే సివిల్ సొసైటీలో ఉన్నామా? మ్యాన్ ఈజ్ పూర్, బ్రూటిష్ అండ్ నాస్టీ సోషల్ కాంట్రాక్ట్, ఆ టైంలో ఉన్నామా? థామస్ హాబ్స్ లా క్రూసో టైంలో ఉన్నామా? లేదు కదా రాధా గారు. వీఆర్ ఇన్ ద 21st century వేర్ వీఆర్ డెమోక్రటికల్లీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాము. అతని యొక్క ప్రవర్తన నచ్చకపోతే, ఇఫ్ దట్ పర్టికులర్ లీడర్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ ఆఫ్ ఆర్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డెమోక్రటికల్లీ ఆర్ సెక్యులర్లీ రూలింగ్ ద సొసైటీ, యూ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ డౌన్ అండ్ మేక్ సమ్ అదర్ లీడర్ హూ ఈజ్ రెడీ టు ఫాలో ద డెమోక్రటిక్ సెక్యులర్ ప్రిన్సిపల్స్. ఆ పని అమెరికన్స్ చేసి ఇప్పుడు ప్రపంచాన్ని నుంచి అప్రిషియేషన్ తీసుకోవాలి. ఇట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ఎక్సెప్షనల్ అమెరికనిజం. నౌ దే హ్యావ్ టు షో బై టెల్లింగ్ మిస్టర్ ట్రంప్, hey, calm down man, you calm down, whatever you could do you did, you have to calm down అని చెప్తా. అలానే I am also saying the Iranians in Iran should come out and talk about the atrocities committed by whoever in the past. They have to voice their opinion. If a woman wants to go freely to the school, college, or if a woman wants to roam around the country with her own choice of establishing her own industry, who are you to stop? In the name of religion, you don't have any right to stop somebody to pursue their life, liberty, pursuit of happiness. So I am also appealing to the people of Iran. See here what I am doing. I am not appealing to the heads of the states. I am not appealing to the heads of the government. They won't listen to me, I know. You are just telling to the people. Civil society. అంటే సివిల్ సొసైటీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఆ కంట్రీ అన్నాళ్ళు బతుకుద్ది. Civil society, that is more important. They should have to be very unique. Absolutely. Civil society will have to anchor the ship while the ship is in unity ga unto obvious ga. Absolutely. Yeah. In a calamity, don't give the anchor or driving seat to one person, either the prime minister or the president. Whether if it is in the calamity crisis situation, let the informed civil society take up the leadership and show the way, so that we can cut down on the human rights violations. We can safeguard many children. So right now they are not driving correctly. They are not driving correctly. Civil society, అందుకనే అమ్మా, సివిల్ సొసైటీ విజిలెంట్ గా ఉండాలి. ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకివెల్లి లేదా మన కౌటిల్యుడు, ఇండియాస్ కౌటిల్య ఏం చెప్పారు? ప్రజలు చైతన్యవంతంగా ఉన్నప్పుడు రాజు ఏమన్నా తప్పు చేస్తుంటే రాజుని కరెక్ట్ చేసే బాధ్యత ప్రజలకి ఉండాలి. అప్పుడే ఆ దేశము చక్కగా 100 కాలాలు సుఖశాంతులతో ఉంటది. రాజు ఏదో చేసుకుంటున్నాడు చేసుకొని అనుకుంటే చివరికి మన ఫ్యామిలీస్ అన్ని పోతాయి, రాజ్యం అంతా మట్టిపోద్ది. అమ్మ రాజ్యం అంటే ఏంటి?
రాధా గారు, రాజ్యం అంటే 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండి. రాధా గారు చెప్పనండి. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము. ఈ 4 కలిస్తే ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఇంగ్లీష్లో చెప్తా, యూ నీడ్ టు హ్యావ్ పీపుల్, యూ నీడ్ టు హ్యావ్ ఎ డిఫైన్డ్ టెరిటరీ, యూ నీడ్ టు హ్యావ్ ఎ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సావర్నిటీ, సార్వభౌమాధికారము టు టేక్ డెసిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పీపుల్. రైట్? ఈ 4 ఉంటేనే రాజ్యం అవుద్ది, స్టేట్. దిస్ కాన్స్టిట్యూట్ స్టేట్, ది 4 ఎలిమెంట్స్. ఇప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వము ఆర్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ 1 or 2 persons, ఎయిదర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దే ఆర్ ఓన్లీ టేకింగ్ ద డెసిషన్, ఫర్గెటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. సామాన్యుడికి ఏం కావాలో ఆలోచించకుండా నువ్వు ఓన్లీ నలుగురు కలిసి కూర్చొని ఆటోక్రాటిక్ గా, డెస్పాటిక్ గా, థియోక్రాటిక్ గా, మతపరమైన మౌఢ్యం కానీ లేదా ఇగోతో తీసుకునే డెసిషన్స్ కానీ, అహం, నేను, మీ, దట్స్ వాట్ ట్రంప్స్ డెసిషన్స్ ఆర్. నేను యాక్చువల్లీ అదే చెప్పాను, అహం అనే దాంతో కొట్టుకుంటున్నారు. ఈగోయిస్టిక్ కనపడుతుంది అది. అరే బాబు, దెర్ ఈస్ ఎ వే టు మెండ్ ఆర్ దెర్ ఈస్ ఎ వే టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ యూ ఫైండ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. లెట్స్ సే యూ ఫాలో ద ప్రాసెస్, నా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఆర్ ఇన్వెస్టిగేట్ చేయి, ఆర్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ యూ హ్యావ్, షో ఇట్ టు ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో నాకు ఇక్కడ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇటు నార్త్ విషయానికి వస్తే కనుక ఎల్పిజి లేక చాలా హోటల్స్ అవి కూడా మూత పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బట్ ఇప్పుడు సౌత్ విషయానికి వచ్చేసరికి కూడా ముఖ్యంగా అంటే ఇప్పటిదాకా తెలంగాణకు మాత్రమే అయినటువంటి కొన్ని షార్టేజ్ వచ్చి హోటల్స్ అవి మూతపడితే ఇప్పుడు అది ఆంధ్ర రాష్ట్రానికి కూడా తగులుతుంది. అంటే ఏం అవ్వబోతుంది అంటారు? అంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో అసలు ఏ విధమైన షార్టేజ్ రాబోతుంది అంటారు? ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల గురించి ఏం చెప్తారు? మన 2 తెలుగు రాష్ట్రాలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పానిక్ కావద్దు. డోంట్ గెట్ ఇన్ టు పానిక్ మోడ్, డోంట్ స్విచ్ ఆన్ ద పానిక్ బటన్, బీ బ్రేవ్. దేవుడు, ధైర్యము, ఈ 2 మన ఆయుధాలు. ఎంతటి విపత్తు వచ్చినా తట్టుకునే శక్తి మన భారతీయులకు ఉంది. మనం తట్టుకుంటాము. కోవిడ్ లో కూడా అదే చూపించాము. భయపడొద్దు. బట్ అట్ ద సేమ్ టైం డోంట్ బీ టూ ఎక్స్ట్రావగెంట్. ఇష్టం వచ్చినట్టు ఫంక్షన్లు పెట్టి అవసరం లేకపోయినా బడాయి కోసం, షోక్ కోసం 100 మందిని పిలిచి పెట్టాల్సిన ఫంక్షను 1,00,000 మందిని భోజనం పెట్టి నాకెంత ధనం ఉందని చూపించుకునే అతి కార్యక్రమాలు చేయకుండా, ఇలాంటప్పుడు ముఖ్యంగా ఇలాంటి క్రైసిస్ సమయంలో పొదుపుగా ఎంత కావాలో అంత వాడుకొని, ఎలాంటి స్థాయిలో జరగాలో ఫంక్షన్స్ అలాంటి స్థాయిలో చేసి, కొంత డిసిప్లిన్, క్రమశిక్షణతో ఈ క్రైసిస్ మూమెంట్ లో ఉంటే చాలు. అంటే ఇప్పుడు పెట్రోల్ బంకులకు వెళ్ళి డ్రమ్ములు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద బాటిల్ కానివ్వండి, ఏకంగా నీళ్ళ ట్యాంకర్స్ తీసుకెళ్తున్నారు పెట్రోల్. అదే రాధా గారు, రూమర్స్ నమ్మొద్దు. రూమర్స్ నమ్మటం మూలాన కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ పీపుల్ ఏం చేస్తారంటే, మార్కెటర్స్ లేనిపోయిన దాన్ని సృష్టించి డబ్బు సేవ్ చేసుకోవడం కోసం అన్నెసెసరీ డిమాండ్ క్రియేట్ చేసి, సప్లై తగ్గిపోతుంది, సప్లై లేదు, అది వస్తుంది, ఇది వస్తుంది. కొద్దిగా ప్రాబ్లం అన్నమాట వాస్తవం. నేను చెప్తున్నాను కదా, యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ అమెరికన్ స్టడీస్, a doctorate and a postdoctorate, a qualified man, I am telling you, yes, there is a problem, but the problem is not so big enough to be shit scared and do all kind of tamasha. ప్రాబ్లం ఉంది, కానీ ఆ ప్రాబ్లం ని మ్యాగ్నిఫై చేసి 70 mm లో అంత పెద్దదేం లేదు. ఇప్పుడు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇట్లాంటి వాటిలో కల్తీ జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఈ షార్టేజ్ ని యూజ్ చేసుకొని తప్పనిసరిగా ఈ బ్యాడ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, చెప్పాను కదా, మైండ్ సెట్ చాలా మ్యాటర్స్. ఈ మైండ్ సెట్ చండాలంగా ఉందనుకోండి, చచ్చిన శవాల మీద డబ్బులు ఏరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్ చెప్పాను తెలుగులో? బాగా అర్థం అవుతుందని చెప్పాను. శవాల మీద పేలాలు ఏరుకునే. ఎగ్జాక్ట్లీ. సో ఆ పనులు చేయొద్దు. డీసెంట్ గా, డెమోక్రటిక్ గా ఉండండి. అన్నిటికీ మించి మన భారతదేశానికి క్రైసిస్ వచ్చినప్పుడు మనందరం యూనిఫైడ్ గా ఉండి, కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్, బీజేపీనా, టిఆర్ఎస్, బీఆర్ఎస్, టీడీపీనా, వైఎస్ఆర్సీపీనా, కమ్యూనిస్టీ కాదు, హ్యూమనిజం, మానవతావాదము, మానవత్వము. మనకు ఒకటే ఎజెండా. మన ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాధా గారి సమక్షంలో చెప్తున్నా, మన జెండా మువ్వెన్నెల త్రివర్ణ పతాకము. మన ఎజెండా 2047 వికసిత్ భారత్. అంటే బై ద టైమ్ ఇండియా రీచెస్ 100 years old, వీ షుడ్ బి నెంబర్ 1 ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్. క్రైసిస్ లోనే మన వ్యక్తిత్వం బయటపడింది. ఇప్పుడు కనుక మనం కరెక్ట్గా బిహేవ్ చేసి, డిసిప్లిన్డ్గా, జాగ్రత్తగా, ఉన్నదాంతో జాగ్రత్తగా, అతిగా ఖర్చు చేయకుండా ఉపయోగించుకుంటే 1 month లో యుద్ధానికి ఏదో ఒక విధంగా ఒక ముగింపు వచ్చింది, మనం గెలుస్తాము.
అంతా బాగుంటది. బట్ అట్ ద సేమ్ టైం అంతా బాగుంటదనే భ్రమతో కూడా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అది కూడా చెప్తున్నా నేను. యూ హ్యావ్ టు బి అవేర్, యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్, బట్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ ప్రికాషనరీ మెజర్. అంటే ముందుగా ఏదన్నా జరిగితే ఏంటి అనేది కొంతవరకు ప్రిపేర్ అవ్వండి. అంతేగాని వేల లీటర్లు పెట్రోల్ పక్కన పెట్టుకోవటము, లేకపోతే వందల లీటర్ల కిరోసినాయిలు ఎన్ని వద్దు. మీరు కొంత బ్లాక్ మార్కెటీర్లకు ప్రోత్సాహం ఇవ్వకుండా, మీ ఇంట్లో 3 కార్లు ఉన్నాయి అనుకున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక్కరే వాడండి. ఒక కారు వాడండి. ఇప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళండి, మీ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయండి, మీ అబ్బాయిని అక్కడ డ్రాప్ చేయండి, వచ్చినప్పుడు పికప్ చేసుకొని రండి. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాలి. ఓన్లీ అవసరం లేని ఫంక్షన్కి వెళ్ళొద్దు, అవసరమైన వాటికే వెళ్ళండి. ఇప్పుడు కార్ కూడా ఎందుకు, స్కూటీ మీద వెళ్తే అయిపోతుంది, బైక్ మీద లేదా వెళ్తే అయిపోతుంది. వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, మాస్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయండి, మెట్రో యూజ్ చేయండి. కొంతకాలం ఒక 1 month పాటు కొద్దిగా వాట్ ఐఎమ్ అపీలింగ్ ఈజ్ బీ అవేర్, బీ కేర్ఫుల్, బట్ డోంట్ బి పానిక్. దెర్ ఇస్ నథింగ్ టు బి. అయితే ఒకటి చెప్పండి నాకు, మరి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇబ్బంది కూడా పడద్దు. అయితే మోడీ గారు దీనికి సంబంధించినటువంటి చర్యలు అంటే ముందస్తుగా ఏమైనా చర్యలు ప్లాన్ చేశారంట? 100% క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, సిసిఎస్ అంటారు. సిసిఎస్ అంటే ప్రధానమంత్రి గారితో పాటు ఉన్న ఇంపార్టెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక 4 ఉంటారు, ఇంక్లూడింగ్ అజిత్ దోవల్ సార్, క్యాబినెట్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆల్రెడీ ఇరాన్ అమెరికా మధ్య వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని రకాల, అంటే ఇంధన పరంగా, అంటే ఎనర్జీ పరంగా, ఫుడ్ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా, సోషల్ మీడియాలో రూమర్ మాంగరింగ్ ఎట్లా అరికట్టాలి, అక్కడి నుంచి మన విదేశీ వ్యవహారాలు అన్నిటినీ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. బట్ ఇలాంటి సమయంలోనే మనము, నా అప్పీల్ ఏంటంటే మీ ద్వారా, వీ హ్యావ్ టు బి యునైటెడ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్, కలిసికట్టుగా ఉంటే స్పిరిట్. కలిసికట్టుగా యునైటెడ్ ఉంటే వి ముందుకెళ్తాం. స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. Right. కలిసి ఉంటే కలుసుకో, కలిస్తే నిలబడతాం, లేకపోతే పడిపోతాం. కాబట్టి దయచేసి బీ బ్రేవ్, బట్ అట్ ద సేమ్ టైం బీ అవేర్, డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్, అట్ ద సేమ్ టైం డోంట్ బీ టూ ఇన్ఫీరియర్, మెయింటైన్ ఎ బ్యాలెన్స్, ఎమోషనల్ ఫిట్నెస్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కన్నగంటి రమేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.